హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే చాలామందికి ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. పాలసీ తీసుకునే సమయంలో మనం చాలా జాగ్రత్తగా టర్మ్స్, కండిషన్స్, వెయిటింగ్ పీరియడ్స్, కవరేజ్ డీటెయిల్స్ ఇవన్నీ అర్థం చేసుకొని డిఫరెంట్ ఆప్షన్స్ని కంపేర్ చేసి మరీ సరైన ప్లాన్ సెలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సరే, పాలసీ అయితే తీసుకుంటాం, కానీ అవసరం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని క్లెయిమ్స్ని స్మూత్గా ప్రాసెస్ చేస్తుందా అని క్వశ్చన్ చేస్తే మాత్రం ఆన్సర్ డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్న ఒక హార్ష్ రియాలిటీ ఏంటంటే పాలసీ కొనడం కేవలం ఒక చిన్న స్టెప్ మాత్రమే, కానీ అసలైన సమస్యలన్నీ క్లెయిమ్స్లోనే బయటపడతాయి. అండ్ దేర్ఫోర్ క్లెయిమ్ ప్రాసెస్ ఈజ్ అ ఛాలెంజింగ్ జర్నీ ఇన్ అ లాట్ ఆఫ్ కేసెస్. హాస్పిటలైజేషన్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ని ప్రాసెస్ చేసే టైంలో కొన్ని స్పెసిఫిక్ మెడికల్ డాక్యుమెంట్స్ మనల్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయమంటారు. ఈ డాక్యుమెంట్స్ లిస్ట్లో సింపుల్గా కనిపించిన క్లెయిమ్స్ అప్రూవల్పై మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఎఫ్సిపి. మీరు దీని గురించి ఎప్పుడైనా విన్నారా? ఎఫ్సిపి స్టాండ్స్ ఫర్ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్. ఈ డాక్యుమెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా కేసెస్లో క్లెయిమ్ రిజెక్షన్స్ ఆర్ డినయల్ అవ్వడానికి ఈ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ లేకపోవడమే ప్రధానమైన కారణం. ఒక ఇల్నెస్ ఎప్పుడు మొదలైంది, పేషెంట్ ఫస్ట్ టైం డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేశారు, సిమ్టమ్స్ హిస్టరీ ఏంటి అండ్ డిసీజెస్ సివియారిటీ ఎలా ఉంది, ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా సందర్భాల్లో ఈ డాక్యుమెంట్ని రెఫరెన్స్ లాగా కన్సిడర్ చేస్తాయి. సో ఈ వీడియోలో మనం అసలు ఈ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్, అండ్ ఒక ఇన్ఫార్మ్డ్ పాలసీ హోల్డర్గా క్లెయిమ్స్ ఇబ్బందుల్ని అవాయిడ్ చేయాలంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవన్నీ సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేషెంట్ ఒక పర్టికులర్ హెల్త్ ప్రాబ్లంతో డాక్టర్ని ఫస్ట్ టైం కన్సల్ట్ చేసినప్పుడు హాస్పిటల్ లేదా క్లినిక్ ఇష్యూ చేసే మెడికల్ రికార్డ్నే ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఈ డాక్యుమెంట్లో సాధారణంగా కొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటాయి. ఉదాహరణకు పేషెంట్ డాక్టర్ని విజిట్ చేసిన డేట్, పేషెంట్కి అప్పుడున్న కంప్లైంట్స్ లేదా సిమ్టమ్స్, అండ్ ఈ సిమ్టమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనే వివరాలు. వీటితో పాటు డాక్టర్స్ ఇనీషియల్ అబ్జర్వేషన్, డాక్టర్ అడ్వైస్ చేసిన ప్రిలిమినరీ డయాగ్నోసిస్, మెడికల్ చెకప్స్లో బయటపడ్డ ఫైండింగ్స్ అండ్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ప్రికాషన్స్. ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్. సో ఒక ఇల్నెస్కి సంబంధించిన పేషెంట్ మెడికల్ జర్నీ ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని రికార్డ్ చేసే మొట్టమొదటి అఫీషియల్ మెడికల్ డాక్యుమెంట్ ఇదే. అందుకే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెసింగ్లో ఒక ఇల్నెస్ టైమ్ లైన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ని మోస్ట్ ఇంపార్టెంట్ రెఫరెన్స్ లాగా కన్సిడర్ చేస్తాయి. ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ సందర్భాల్లో ఈ డాక్యుమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయడం కంపల్సరీ అనే ఇన్ఫర్మేషన్. లెట్స్ లుక్ అట్ ఎ ఫ్యూ సినారియోస్. సినారియో 1, మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పర్చేజ్ చేశారు అండ్ పాలసీ తీసుకున్న టైంలో మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ లేవని అనుకుందాం. పాలసీలోకి ఎంటర్ అయిన కొంత సమయం తర్వాత, ఇట్ కుడ్ బి ఆఫ్టర్ అ ఫ్యూ డేస్, మంత్స్ ఆర్ ఇయర్స్, మీకు లేదా పాలసీలో ఇంక్లూడ్ అయిన ఏ మెంబర్కైనా కొత్త మెడికల్ ఇల్నెస్ ఆర్ హెల్త్ కంప్లైంట్స్ డిటెక్ట్ అయితే అప్పుడు మీరు విజిట్ చేసిన డాక్టర్ ఈ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ ఆర్ ప్రిస్క్రిప్షన్ తప్పకుండా ప్రొవైడ్ చేస్తారు, అంతే కదా? సో ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయితే అలాంటి సిచ్యువేషన్లో మీ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా డిటెక్ట్ అయిన ఆ డిసీజ్ గురించి మరిన్ని డీటెయిల్స్ తీసుకునే ప్రాసెస్లో భాగంగా మిమ్మల్ని తప్పకుండా ఈ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అండ్ కంప్లీట్ మెడికల్ రికార్డ్స్ అడిగే అవకాశం ఉంటుంది. బై ద వే, మనకొచ్చిన ఈ న్యూ డిసీజ్ విషయం ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా తెలుస్తుంది అనే డౌట్ మీకు వస్తున్నట్లయితే హియర్స్ ది ఆన్సర్. హాస్పిటలైజేషన్ టైంలో ట్రీట్మెంట్ బిగిన్ చేసే ముందే మెడికల్ స్టాఫ్ మీ పూర్తి వివరాలతో కూడిన కేస్ షీట్ ప్రిపేర్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయడం కామన్ ప్రాక్టీస్. మనకున్న కంప్లీట్ మెడికల్ హిస్టరీ ఉన్నది ఉన్నట్లుగా ట్రీటింగ్ డాక్టర్కి చెప్పకపోతే మొదటికే మోసమై ట్రీట్మెంట్స్లో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. సో మీరు హాస్పిటల్కి షేర్ చేసే ఈ డీటెయిల్సే కేస్ షీట్ అండ్ ప్రీ ఆథరైజేషన్ ఫామ్స్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీకి రీచ్ అవుతాయి. అలా మీరు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పకపోయినా హాస్పిటల్ ద్వారా మీ కంప్లీట్ హెల్త్ బ్యాక్గ్రౌండ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. దేర్ఫోర్ మనం డిస్కస్ చేసిన సినారియో 1 అంటే ఫస్ట్లో హెల్తీగా ఉంటూ తర్వాత ఏవైనా డిసీజెస్ డిటెక్ట్ అయితే ఫ్యూచర్ క్లెయిమ్స్ టైంలో ఈ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ మ్యాండేటరీ. లెట్స్ లుక్ అట్ సినారియో నెంబర్ 2 నౌ. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పర్చేజ్ చేసే టైంకే ఆల్రెడీ మీకు ఏమైనా డిసీజెస్ ఉన్నాయి అండ్ వీటి గురించి మీ ఇన్సూరెన్స్ కంపెనీకి డిస్క్లోజ్ చేసే పాలసీ తీసుకున్నారు అనుకుందాం. పాలసీ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం ఏదైనా కొత్త ఇల్నెస్ డిటెక్ట్ అయిందని ఇమాజిన్ చేసుకోండి. ఈజీగా అర్థం అవడం కోసం లెట్స్ సే మీకు ఫస్ట్ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఉంది అండ్ దీన్ని మీ పాలసీలో డిక్లేర్ చేశారు.
పాలసీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ డయాబెటీస్ కూడా స్టార్ట్ అయిందనుకోండి, అలాంటి కేసెస్లో మీకు ఎప్పుడైనా హాస్పిటలైజేషన్ క్లెయిమ్స్ అవసరమైతే మీ ఇన్సూరెన్స్ కంపెనీ తప్పకుండా ఆ సెకండ్ డిసీజ్ అంటే ఈ ఎగ్జాంపుల్లో డయాబెటీస్ రికార్డ్స్ సబ్మిట్ చేయమంటారు. కాబట్టి ఈ సినారియోలో కూడా ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్స్ అండ్ ఫాలో అప్ రికార్డ్స్ క్యారీ చేయడం కంపల్సరీ. సినారియో 3, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో మీకు ఆల్రెడీ ఉన్న డిసీజెస్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి క్లియర్గా డిస్క్లోజ్ చేశారు అండ్ దీని తర్వాత మీ కొత్తగా ఎలాంటి న్యూ డిసీజెస్ కూడా డెవలప్ కాలేదు. అయినా కూడా ఈ సినారియోలో మెడికల్ రికార్డ్స్ ఎందుకు ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. హాస్పిటలైజేషన్ టైంలో కేస్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో మీ పాస్ట్ మెడికల్ హిస్టరీ డీటెయిల్స్ ఎవరిని అడిగి రికార్డ్ చేస్తారో గెస్ చేయండి. మీతో అప్పుడు హాస్పిటల్లో ఉన్న అటెండెంట్ని, అది మీ ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు ఆర్ కొలీగ్ కావచ్చు. ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీ కంప్లీట్ మెడికల్ హిస్టరీ గురించి నాలెడ్జ్ లేని ఆ అటెండెంట్ చెప్పే ఇన్ఫర్మేషన్నే హాస్పిటల్స్ రికార్డ్స్ చేస్తాయి అండ్ ఒకవేళ ఆ అటెండెంట్ పూర్తి వివరాలు తెలియక పొరపాటుగా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ హాస్పిటల్కి ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వెంటనే ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అనే రీజన్ చూపించి క్వెరీస్ రైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఒకవేళ మీరు మీ ట్రీటింగ్ డాక్టర్ని అప్రోచ్ అయ్యి మెడికల్ హిస్టరీకి సంబంధించి జరిగిన పొరపాటుని కరెక్ట్ చేయమన్నా హాస్పిటల్స్ మీతో కోఆపరేట్ చేయరు. పోనీ బెస్ట్ కేస్ సినారియోలో హాస్పిటల్ దీన్ని కరెక్ట్ చేసి మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసినా మీరు హాస్పిటల్ కుమ్మక్కై ఏదో మతలబ్ చేస్తున్నారనే యాంగిల్లో సస్పెక్ట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వ్యాలిడ్ ప్రూఫ్ లేనిదే అంటే కంప్లీట్ మెడికల్ రికార్డ్ సబ్మిట్ చేస్తే తప్ప క్లెయిమ్ అప్రూవ్ చేయడం కుదరదంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఈ రేంజ్లో ఉంటుంది. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. కానీ ఏదైనా సింపుల్ ఎర్రర్ వల్ల క్లెయిమ్స్ అప్రూవ్ అవ్వకపోతే అప్పుడు మీ పరిస్థితి ఇలా తయారవుతుంది. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. వాళ్ళ టైగర్కి టైం వచ్చిందంటే కదరా. రాలే. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన సినారియో 3 అంటే అటెండెంట్ డిక్లరేషన్ ఎర్రర్ కేసెస్లో కూడా ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అండ్ మెడికల్ రికార్డ్స్ మాత్రమే మీకు హెల్ప్ చేస్తాయని గుర్తుంచుకోండి. సినారియో 4, సరే మీరు పాలసీ తీసుకున్నప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అన్నీ డిక్లేర్ చేశారు, మీ కొత్తగా మళ్ళీ ఎలాంటి డిసీజెస్ డిటెక్ట్ అవ్వలేదు, హాస్పిటలైజేషన్ టైంలో కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా మీ అటెండెంట్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మెడికల్ హిస్టరీ కరెక్ట్గానే హాస్పిటల్ స్టాఫ్కి చెప్పారనుకుందాం. ఈ సిచ్యువేషన్లో మరి ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అవసరం పడే ఛాన్స్ ఉంటుందా అంటే ఎస్, ఇక్కడ కూడా వీటి అవసరం తప్పకుండా ఉంటుంది. సపోజ్ హాస్పిటల్ స్టాఫ్ మీరు చెప్పిన డీటెయిల్స్కి బదులుగా పొరపాటున ఈ మెడికల్ హిస్టరీ సెక్షన్లో మిస్టేక్స్ చేస్తే అప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కరెక్ట్ డీటెయిల్స్ సంబంధించిన అక్యురేట్ ప్రూఫ్స్ని చూపిస్తే తప్ప అప్రూవల్స్ ఇవ్వరు. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి అలా ఎలా హాస్పిటల్ సిల్లీ మిస్టేక్స్ చేస్తారండి అనిపిస్తోందా? లాస్ట్ 18 years ఆఫ్ మై ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్లో చాలాసార్లు హాస్పిటల్స్ ఇలాంటి మిస్టేక్స్ చేయడం నేను చూశాను. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పనా? 6 months నుండి డయాబెటీస్ ఉందంటే అది పొరపాటుగా 6 years అని మెన్షన్ చేయటం, చలికాలంలో బ్రీతింగ్కి కాస్త ఇబ్బంది ఉంది అంటే దాన్ని ఆస్తమా హిస్టరీగా డిక్లేర్ చేయడం, ఫ్యూ డేస్ నుండి గ్యాస్ ప్రాబ్లం అనిపిస్తోందంటే హిస్టరీ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ అని మెన్షన్ చేయడం, ఇలా మెడికల్ స్టాఫ్ చేసే పొరపాట్ల వల్ల క్లెయిమ్స్ అప్రూవ్ అవ్వక పాలసీ హోల్డర్స్ సఫర్ అయిన కేసెస్ ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. దీస్ ఆర్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నెగ్లిజెన్స్ అండ్ టైపో ఎర్రర్స్. సో ఇలాంటి సినారియోలో కూడా మీ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ అండ్ మెడికల్ రికార్డ్స్ మ్యాండేటరీ. ఇవి మాత్రమే కాదు, మీరు ఎగ్జిస్టింగ్ పాలసీ నుండి వేరే ప్లాన్కి షిఫ్ట్ అవ్వాలన్నా అంటే మైగ్రేషన్ ఆర్ పోర్టబిలిటీ లాంటి రిక్వైర్మెంట్స్లో కానీ, ఎగ్జిస్టింగ్ పాలసీలో కవరేజ్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా, మీకు మల్టిపుల్ పాలసీస్ ఉండి మోర్ దాన్ 1 కంపెనీలో హాస్పిటలైజేషన్ బిల్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నా, ఫ్యూచర్లో ఎలాంటి కొత్త పాలసీస్ తీసుకోవాలన్నా, ఇలా మల్టిపుల్ సినారియోస్లో ఈ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్స్ అండ్ కంప్లీట్ మెడికల్ రికార్డ్స్ మాత్రమే మిమ్మల్ని క్లెయిమ్ అప్రూవల్ టైంలో ప్రొటెక్ట్ చేస్తాయని గుర్తుంచుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ మీరు పాలసీ తీసుకున్నంత మాత్రానే అప్రూవల్స్ ఈజీగా ఇస్తారనుకొని ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మనం డిస్కస్ చేసినట్లుగా మెడికల్ రికార్డ్స్ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటో చెప్పనా? మెడికల్ రికార్డ్స్ని సాఫ్ట్ కాపీలోకి కన్వర్ట్ చేసి మీ మెయిల్స్ ఆర్ డ్రైవ్లో కొత్త ఫోల్డర్ రూపంలో ప్రిజర్వ్ చేసుకోండి అండ్ వీటిని వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్తో కూడా షేర్ చేసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ చిన్న ప్రాక్టీస్ మీకు లైఫ్ లాంగ్ పీస్ ఆఫ్ మైండ్ ప్రొవైడ్ చేస్తుంది. గుర్తుంచుకోండి, నో డౌట్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, కానీ అంతకంటే ఇంపార్టెంట్ మీ మెడికల్ రికార్డ్స్. ఎందుకంటే పాలసీ మిస్ అయినా మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీనో లేదా అడ్వైజర్నో రీచ్ అయితే మళ్ళీ ఇంకొక కాపీ తెప్పించుకోవడం చాలా ఈజీ. కానీ మీ మెడికల్ రికార్డ్స్ మిస్ప్లేస్ అయితే మాత్రం మీకు ఎంత బెస్ట్ పాలసీ ఉన్నా క్లెయిమ్స్ భారాన్ని అండ్ అన్నెసెసరీ స్ట్రెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుందని మర్చిపోవద్దు.
ఐ హోప్ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ గురించి చేసిన ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ సీ యూ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. సైనింగ్ ఆఫ్ మీ సతీష్.